ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ లగడపాటి మీడియాతో మాట్లాడుతున్నారా? లైవ్ చూద్దాం. పోలింగ్ కూడా పూర్తయిందని తెలిసింది. అలాగే చాలా చోట భారీగా పోలింగ్ కూడా అయింది. అలాగే గత నెల రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారు, డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం జరిగింది. పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా బాగా సమాయత్తం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ఇన్ఛార్జీలైన గులాం నబీ ఆజాద్ గారు, అలాగే బాలారావు గారు కూడా అనేక పర్యాలు రాష్ట్రానికి రావటం, తద్వారా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ యంత్రాంగం కొంత అయోమయంలో ఉన్న, గందరగోళంలో ఉన్న వాళ్ళందరినీ సరిగా సమన్వయం చేసి ఇంకా ఊగిసలాట లేకుండా, ఎందుకంటే గత సంవత్సరాల నుంచి చాలా వరకు పైనుంచి కింద వరకు అంతా ఊగిసలాట ఉండింది కాంగ్రెస్ పార్టీలో. ఆ ఊగిసలాట లేకుండా ఖచ్చితంగా అందరూ కూడా సమావేశమయ్యారు, సమన్వయమయ్యారు. అదే రీతిలో ప్రచారం కూడా ఘాటుగా ధీటుగా కూడా చేయగలిగారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మేము కూడా కొంతమంది పార్లమెంట్ సభ్యులు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మొత్తం 18 నియోజకవర్గాల్లో ఇంచుమించుగా అనేక ఆల్మోస్ట్ 1-2 మినహాయించి అన్ని నియోజకవర్గాల్లో తిరగడం కూడా జరిగింది. అక్కడ పరిస్థితులు గమనించడం జరిగింది. పాదయాత్ర ద్వారా సుమారు 350 కిలోమీటర్ల దాకా కూడా మేము తిరగడం జరిగింది. ఆ విధంగా మా అంచనాల్లో కూడా స్పష్టంగా కాంగ్రెస్ యంత్రాంగం పటిష్టంగా తయారైనట్టుగా, కాంగ్రెస్ బలాలు కూడా బాగా ఈ నెల రోజుల్లోనే, ఒక 4 వారాల్లోనే గణనీయంగా కాంగ్రెస్ బలగాలు బాగా పెరిగినాయి, బలం బాగా పెరిగింది. గత ఉప ఎన్నికలతో పోలిస్తే ఉప ఎన్నికల్లో బాగా కాంగ్రెస్ పనిచేసినట్టుగా, అందరూ కూడా పట్టుదలతో, ఒక కృత నిశ్చయంతో, వాళ్ళకున్న ఆవేదనని ఆవేశంగా మలుచుకొని మరీ పనిచేయడం కూడా చూసాం. ప్రధానంగా గత సంవత్సర కాలం నుంచి కూడా కొంత అయోమయ పరిస్థితి ఉండింది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఏ లైన్ తీసుకుందాం. ఇవాళ జగన్ పార్టీ పెట్టినాక రాజశేఖర్ గారి కొడుకు జగన్ అన్న కొంత అయోమయ పరిస్థితులు కూడా అతను ఇష్టానుసారంగా ఒక ఊచకోతలాగా కాంగ్రెస్ మీద దాడి చేసినా మేమంతా కూడా కొంత సమన్వయం పాటించాం, కొంత వెనకడిగేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాం. కానీ గత 4 వారాల నుంచి మటుకు జగన్ రీతిలోనే చెప్పగలిగాం. కానీ సమయం 4 వారాలు అవటం వల్ల కూడా కొంత ఇబ్బంది అయితే వచ్చింది. అదే వరవడి కానీ సంవత్సరం క్రితం నుంచి కొనసాగిస్తుంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. అయినా కూడా బాగానే పుంజుకున్నారు. ఈ లోపల అనూహ్యంగా ఎవరు ఊహించిన రీతిలో జగన్ అరెస్ట్ అవటం, అరెస్ట్ మీద పెద్ద ఎవరు సానుభూతి లేదు, కానీ ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు, ఇంతకాలం అరెస్ట్ చేయలేదు అన్న ప్రజలు చాలామంది ఉన్నారు అత్యధికులు. కానీ ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ గారి సతీమణి శ్రీమతి వైఎస్ విజయలక్ష్మి గారు అలాగే ఎన్నికల ప్రచారంలో రావటం, కన్నీళ్లు పెట్టడం, వీటి కొంత మార్పు అని చెప్పలేం. కానీ మళ్ళీ కాంగ్రెస్ శ్రేణుల్లో, నాయకుల్లో కొంత మళ్ళీ అయోమయ పరిస్థితి మధ్యలో, ఎన్నికల మధ్యలో కొంత 1-2 రోజులు కనపడింది కూడా. ఏమైనా మళ్ళీ సర్దుకొని మళ్ళీ తగు రీతిలో జగన్ ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పాడో మొదటి నుంచి, ఆ అబద్ధాలనే మళ్ళీ చిలక పలుకుల్లాగా వైఎస్ విజయలక్ష్మి గారితో కూడా చెప్పించారు ఎన్నికల్లో. సో జగన్ని తిప్పికొడతా సంవత్సర కాలం పట్టింది. ఆ తర్వాత గట్టిగా తిప్పికొట్టగలిగాం. మళ్ళీ వైఎస్ విజయలక్ష్మి అయ్యే అబద్ధాలు మళ్ళీ చెప్పినప్పుడు కొంత సందిగ్ధం వచ్చింది మధ్యలో. మాట్లాడాలా వద్దా, ఎవరు మాట్లాడాలి, ఈ సందిగ్ధంలో కూడా కొంత ఇబ్బంది కాంగ్రెస్కి కనపడింది. బట్ చివరిలో మళ్ళీ పుంజుకొని మళ్ళీ తగిన రీతిలో జవాబు కూడా స్పష్టంగా చెప్పాం. అందులో ప్రధానంగా జగన్ని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారంటే
మేము స్పష్టంగా ఆధారాలతో చూపించాం. పార్టీలోంచి బయటకు వెళ్ళబట్టే జగన్ అరెస్ట్ చేశారని చెప్పి జగన్ గతంలో చెప్పారు. అదే మాట విజయలక్ష్మి చెప్పినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్తో ఉన్న వాళ్ళు అనేక మంది అరెస్ట్ అయ్యారు. మా ముఖ్యమంత్రి మహారాష్ట్రలో దిగిపోయాడు, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. కల్మాడిని అరెస్ట్ చేశారు, కనిమోయిని అరెస్ట్ చేశారు, ఏ రాజాని అరెస్ట్ చేశారు. ఇలా అనేక మంది పేర్లు కూడా ప్రజలకు చెప్పగలిగాం. ఈ విధంగా ఇదే కాంగ్రెస్లో ఉంటే జగన్ ఇంకా సంవత్సరం క్రితం అరెస్ట్ ఉండేవాడని. ఆ తర్వాత రాజశేఖర్ గారి మరణం మీద నాకు అనుమానం ఉంది. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వైఎస్ విజయలక్ష్మి లేవనెత్తినప్పుడు దాని మీద కూడా కొంత ఆలస్యమైన పార్టీ యంత్రాంగం ఎవరైనా సరే తప్పు మాట్లాడినప్పుడు ఖండించాలని చెప్పి దాన్ని కూడా స్పష్టంగా 3 ఏళ్ల తర్వాత ఇవాళ లేవనెత్తడం అది నైతికంగా సరికాదని, కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్నప్పుడు చెప్పండి, సంవత్సర కాలం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పండి, అలాగే సోనియా గాంధీ అనేక పర్యాలు కొడుకు పదవి కోసం కలిసినప్పుడు చెప్పండి, కోర్టులో చంద్రబాబు నాయుడు కేసులు వేసి ఈ విషయాన్ని కోర్టు వేయకపోవటం ఇలాంటివన్నీ కూడా ప్రస్తావించాం. బట్ ఏదేమైనా కొంత ఆలస్యమైతే అయింది. సో అందుకని ఈ ఫలితాల్లో ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి. బట్ ఒక సంతోషదాయకం ఏంటంటే ఇప్పటికైనా ఆ ఊగిసలాట పోయింది, మొత్తం పైనుంచి కింద వరకు ఊగిసలాట పోయింది, కరెక్ట్గా డిమార్కెట్ అయిపోయింది, లైన్లు గీస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సరే చివరి అస్త్రం కూడా జగన్ వాడేశాడు. ఆ చివరి అస్త్రం వైఎస్ విజయలక్ష్మి గారి తన తల్లి కన్నీళ్ళని అస్త్రంగా ఎన్నికల్లో వాడాడు. తనకున్న ఆ చివరి అస్త్రం అదే, ఆ అస్త్రంగా వాడేశారు. ఇంకా ఎటువంటి అస్త్రాలు జగన్ గారు అన్ని అబద్ధాలు చాలా చెప్పేశాడు. తన యొక్క పునాదులే, ఆ పార్టీ పునాదులే అబద్ధాలతో మొదలుపెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని, వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ అని అక్కడ చెప్పాడు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అందరూ కూడా తెలుసు, అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని. సో పుట్టికే అబద్ధంతో పుట్టింది. ఆ తర్వాత ఈ అబద్ధాలన్నీ కూడా సరైన రీతిలో ప్రజలకు తెలియజేశాం. అవి కింద స్థాయి వరకు వెళ్తున్నాయి. ఇంకా కొంత స్థాయిలో వెళ్ళని పరిస్థితి కనపడింది మాకు. అంటే చాలా వరకు 80% మంది ప్రజలకు అర్థమైంది, కానీ ఒక 20% మంది ప్రజలు కింద స్థాయిలో ఉండిపోయారు, సైలెంట్ ఓటర్స్. వాళ్ళకి ఇంకా చేర్చడంలో కొంచెం ఆలస్యమైంది. అది కూడా ఖచ్చితంగా మున్ముందు కూడా చేర్చగలుగుతాం. అందుకని అన్ని ఆయుధాలు అయిపోయినాయి, అన్ని విధాలు కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది కాబట్టి ఇక ముందు ఖచ్చితంగా సరైన రీతిలో ఎదుర్కోవడానికి కూడా పార్టీ తయారైంది. అలాగే ఇంకో విషయం మనం చూస్తుంటే చాలా మంది చెప్పొచ్చు, మరి ప్రజాదరణ జగన్కు ఉన్నట్ట, వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఉన్నట్టు ప్రశ్న రావచ్చు. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, ఒక్కసారి మోసం చేయొచ్చు ప్రజలు ఎవరైనా సరే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి 99లో మోసం చేయగలిగాడు. ఇంకా చంద్రబాబు ఎవరు నమ్మటం, అబద్ధాలు చెప్తాడు, మాట మీద నిలబడ్డు, అన్ని కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వమ్ము చేస్తారని ఒక ముద్రపడింది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ఎవరు నమ్మట్లా. అదే జగన్ని ఒక్కసారి ఇంకా మోసం చేయొచ్చేమో, ఈ ఎన్నికల్లో ఏదైనా కొంత ఫలితాలు కొంత సాధించవచ్చేమో, కానీ తను ఆడిన అబద్ధాలు ఇప్పుడు ప్రజలు తెలుస్తున్నాయి. కాబట్టి ఇక మున్ముందు జగన్ నమ్మే అవకాశమే లేదు, దాని మీద ఆధారపడే అవకాశం లేదు. తన కంప్లీట్ రెప్యుటేషనే ఇవాళ మలినం అయిపోయింది. ప్రధానంగా తన కూడగట్టిన డబ్బు ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది, ఇంత కూడగట్టాడా అని స్లోగా అందుతుంది. అలాగే అనేక అబద్ధాలు కూడా ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తుంటాం, ఫైనాన్స్ కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీస్ ప్రజలు మోసం చేస్తూనే ఉంటాయి. ఎక్కువ అబద్ధాలు చెప్తారు, ఎక్కువ ఆశలు చూపిస్తారు. తాత్కాలికంగా అయితే వాళ్ళు పై చేయగా లేకపోతే విజయం సాధిస్తారు, కానీ ఆదాలు పట్టుబడిపోతారు. కృషి బ్యాంక్ అవ్వచ్చు, చార్మినార్ బ్యాంక్ అవ్వచ్చు, రకరకాల బ్యాంకులు చూస్తున్నాను. అదే రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఎలాగైతే చిట్ ఫండ్స్ తాత్కాలికంగా మోసం చేసి ఆదరణ సంపాదించాయో, అదే రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఈ సంవత్సర కాలం కొనసాగింది ఆ ట్రెండ్. ఇక ఖచ్చితంగా అది పతన స్థాయిలో వచ్చింది. పూర్తిగా వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు, ఆయుధాలన్నీ వాడేశారు, ఇక ముందు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇక మున్ముందు జరగబోయే ఎన్నికల్లో మటుకు స్పష్టంగా ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమై తగు రీతిలో మన ఆ యొక్క ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఎన్నికల్లో మటుకు కొంత ఫలితాలు ఎక్కువ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కానీ మెజార్టీస్ మటుకు కడప సైతం, ఒకప్పుడు కడపలో 70% ఓటింగ్ వచ్చింది, ఇవాళ అదే కడపలో బాగా గణనీయంగా తగ్గిపోయింది. మార్జిన్స్ కూడా 10%లో చాలా కాన్స్టిట్యూన్సీ, 3 కాన్స్టిట్యూన్సీ కూడా చాలా దగ్గరకు వచ్చినాయి. కూడా కొన్ని పోటాపోటీలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా కడపలో కూడా బాగా తగ్గిపోయినాయి, పోటాపోటీలు కూడా వచ్చింది కడపలో కూడా, ఏదైనా అవ్వచ్చు కూడా. సో అందుకని అనేక నియోజకవర్గాల్లో కూడా, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్ర కానీ, ఆంధ్ర కానీ కూడా అనేక చోట్ల చాలా నియోజకవర్గాలు పోటాపోటీగా ఇవాళ నడుస్తూ ఉంది. అందుకని 15వ తారీఖు నాడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏ విధంగా ట్రెండ్ వచ్చింది, ఎన్ని సీట్లు వచ్చినాయి, మార్జిన్స్ ఎలా ఉన్నాయి. బట్ ఏదైనా డెఫినెట్గా అనుకూలంగా మటుకు కొంత
వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఉంది. దానికి కారణం ఇందాక మీకు చెప్పినట్టుగా అన్ని ఆయుధాలు వాళ్ళు వాడటం, మేము కొంచెం లేటుగా స్పందించడం, అలాగే ఇప్పుడే ఆ ఊపిరిసలాట దాటి పోవటం, వీటన్నిటి కారణం వల్ల కొంత కాంగ్రెస్కి పూర్తిగా అనుకోవడం కాకపోయినా బట్ ఈ ఫలితాలు మటుకు ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగానే ఉంటాయి. ఖచ్చితంగా ఎన్ని సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుందండి? మీరేమైనా సర్వే చేశారా? ఇవాళ మా అంచనా అంటే వాళ్ళ ఎన్నిక అయిపోయింది కాబట్టి మా అంచనా ప్రకారం కాంగ్రెస్ 1 నుంచి 3 దాకా గెలిచే అవకాశం ఉంది. టీడీపీ మ్యాక్సిమం 2 గెలిచే అవకాశం ఉంది. 0 నుంచి 2 దాకా ఏం గెలవకపోవచ్చు, లేకపోతే 2 గెలవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ 12 నుంచి 16 దాకా గెలవచ్చు. టీఆర్ఎస్ 1 సీట్ గెలుస్తుంది. ఈ ప్లేసెస్ ఎందుకంటే పోటాపోటీగా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే చాలా చోట్ల కడపలో పోటాపోటీగా ఉన్నాయి, రాయలసీమ అనేక చోట పోటాపోటీగా ఉన్నాయి, ఉత్తరాంధ్రలో పోటాపోటీగా ఉన్నాయి. సో చాలా చోట పోటాపోటీగా ఉన్నాయి. బట్ నేను కోరుకునేది ఏంటంటే ఈ అంచనాలు తప్పైతే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే పోటాపోటీలో నా అంచనాలు కూడా తారుమారు అవ్వచ్చు. బట్ నేను నాకున్న అంచనా ప్రకారం చేశాను. ఈ అంచనా తారుమారు అవకాశం కూడా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అంత బలంగా పార్టీ యంత్రాంగం పనిచేసింది కాబట్టి. బట్ ఆ సైలెంట్ ఓట్, ఆ 20% సైలెంట్ ఓట్లోనే కొంత వ్యత్యాసం. కానీ 80% వరకు మా మెజార్టీ వస్తుంది, 80% ప్రజల్లో మాకే మెజార్టీ వస్తుంది. కానీ ఆ 20% సైలెంట్ ఓటింగ్లోనే